హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో ఇంజెక్షన్ విఘటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించిన వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజెక్షన్ చేసిన వారిలో 7 పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో రోజువారీ ఇంజక్షన్ చేయకుండా వేరే ఇంజక్షన్ చేశారు. దాని వలన పిల్లలు రాత్రి నుంచి వాంతులు, ఒళ్ళు కాలిపోవటం, రాత్రి తెల్లవారు ఒకరు కూడా కంటి మీద పురుగు జ్వరం తగ్గుతాయి, జ్వరం మందులు వేస్తున్నారు. ఆ ఇంజక్షన్ ఇంతవరకు పిల్లవాడు రిలీఫ్ అవ్వలే. 8 దాకా పిల్లవాడు బంగారులాగా ఆడుతున్న పిల్లవాడు రాత్రి తెల్లవారు కంటి మీద కునుకు లేదు. పిల్లవాడు ఒళ్ళు కాలిపోయింది రాత్రి తెల్లవారు. ఇప్పుడు కూడా వేడి ఉంది. ఇంకా పిల్లవాడు కొంచెం యాక్టివ్గా లేడు. ఇది మా పరిస్థితి. ఏం చేయమంటారు? ఈ పిల్లలు ఏదో జ్వరం ముందు వేస్తున్నారు. జ్వరం వచ్చిందండి. బంగారులాగా ఉన్నాడు పిల్లవాడు. నేను వచ్చింది బాగా నిమ్ముందని జాయిన్ అయ్యాను.